ఈరోజు కంటక వాక్యం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, దేవుని మాటలలో జ్ఞానముంది. అవి శక్తివంతమైన మాటలు. ఆయన మాటలయందు మనం దృష్టి నిలిపినట్లయితే మనం సంపూర్ణముగా దేవుని పోలికగా మార్చబడతాము. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడే అని పౌలు భక్తుడు మనకు సెలవిస్తున్నాడు. పౌలు భక్తుడు దేవుని మాటలయందు దృష్టి నిలిపి ఆయన మాట ప్రకారముగా జీవించుటకు అనేక శ్రమలను అనుభవించాడు. కానీ పౌలు శ్రమలలో దేవుడు ఆయనకు తోడయ్యుండి ఆయనకు ఏ అపాయము కలగకుండా అంతం వరకు రక్షించాడు. ప్రియులారా, మనము కూడా దేవుని మాట ప్రకారముగా జీవించుటకు మనలను మనం సంపూర్ణముగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే మనం కూడా పౌలు వలె అనేక శ్రమలను అనుభవించుటకు సిద్ధపడు వారమై ఉండాలి. శ్రమ కలుగుట నాకు మేలాయను అని ఎవరు చెప్పగలరో వారు విశ్వాసంలో ఎదిగిన వారిగా మనం భావించవచ్చు. శ్రమ కలుగుట చేతనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎన్నుకోబడ్డాడు. శ్రమ కలుగుట చేతనే యోసేపు గొప్ప అధిపతిగా నియమించబడ్డాడు. శ్రమ కలుగుట చేతనే దానియేలు ప్రార్థనా శక్తి ప్రజలందరికీ తెలియబడింది. శ్రమ కలుగుట చేతనే పౌలు ప్రయాస ఏమిటో మనందరికీ తెలియబడింది. ప్రియులారా, నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు, అయినను వాటి నుండి దేవుడు వానిని రక్షించును అని వాక్యం సెలవిస్తుంది. మనం అనేక విషయాలలో తప్పిపోవుటకు గల కారణం మన శరీరాన్ని మనం మన ఆధీనంలో ఉంచుకొనకపోవడమేనని మనం గ్రహించాలి. బైబిల్లో ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగునని వ్రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మన నోటిని మనం అదుపులో పెట్టుకొని ఎటువంటి వ్యర్థమైన మాటలకు చోటివ్వకుండా శ్రేష్టమైన మాటలను పలుకుతూ ఆ మాట ప్రకారముగా జీవించువాడు తన శరీరమును తన స్వాధీనమందుంచుకుని వాడై ఎన్నడూ తొట్టిల్లడు అని మనకు తెలియజేస్తున్నాడు. ఇందు నిమిత్తమై దేవుని వాక్యములు ఈ విధముగా సెలవిస్తున్నాయి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అని. ప్రియులారా, మన శరీరంలో చిన్న అవయవమైన మన నాలుక ఎంతో శక్తివంతమైనది. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయో మనము మన ఆధీనంలో ఉంచుకుంటాము. అలాగే ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును అని. ప్రియులారా, దేవుని రక్తం చేత కడగబడిన మనము పరిశుద్ధులము గనుక దేవుని వలె పరిశుద్ధమైన మాటలనే మనం పలుకువారమై ఉండాలి. యేసయ్య తనను శ్రమపరిచి సిలువ వేయుచున్న వారిని సైతం ప్రేమించి వారి మారు మనసు కోసం ప్రార్థించాడు. మనం కూడా యేసయ్య వలె జీవించుటకు ఎవరిని నిందించకుండా ఏ అబద్ధమును పలకకుండా దేవుని దృష్టికి నీతిమంతులముగా జీవిద్దాం. మన పిల్లలనే గాని, మన కుటుంబ సభ్యులలోనే గాని, మన స్నేహితులలోనే గాని, మన తోటి వారిలోనే గాని వారు చేస్తున్న పనులను బట్టి వారిపై మనం కోపపడకుండా మన నోటిని మనం కాచుకొని వారిని ప్రేమిస్తూ వారి మారు మనసు కోసం యేసయ్యకు ప్రార్థించువారమై ఉందాం. ఎందుకంటే వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను అని. ప్రియులారా, దేవుని వాక్యానుసారముగా జీవించినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని చూచి భయపడకుండా ఆ శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గ్రహించి బహుధైర్యముగా ముందుకు సాగువారమై ఉందాం. ఈ వాక్యము మన నోట నుండి వచ్చు ప్రతి మాట శ్రేష్టమైనదిగా ఉండాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నిందారహితులముగా ఉందాం. దేవుని కృప మనకు తోడై మనలను అంతం వరకు నీతిమంతులనుగా ఉంచునుగాక. ఆమెన్.